ఆ తమ్ముడు చెప్తున్నాను, నిన్న హుందాగా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మాన్య చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళి చీఫ్ ఎలక్షన్కి ఒక వినతి పత్రం ఇచ్చి దొంగ ఓట్ల మీద మాట్లాడితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు నరుముకున్నట్టు వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇలా మాట్లాడారు తాతగారు, నాకు చాలా బాధగా ఉంది అన్నాడు ఆ తమ్ముడు చెప్తున్న తమ్ముడు, గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు నరుముకోవాల్సి వచ్చింది, అక్కడ దొంగ ఓట్లు లేకపోతే నీ స్పందన ఎందుకు, అంత తొందరగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి, అలాగే దొంగ ఓట్ల గురించి మాట్లాడేటప్పుడు అలాంటి దొంగ ఓట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఏం చెప్పాలి, దొంగ ఓట్లు ఉంటే దాన్ని నిర్మూలిస్తాము, నివారిస్తాము, మేము ఖచ్చితంగా వాటిని తీయడానికే ప్రయత్నిస్తామని ఒక నిజమైన నాయకుడు అయితే నువ్వు చెప్పుండాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడావు, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా,